ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లోని కెర్మాన్షాలో బాలిస్టిక్ క్షిపణి స్థావరాలపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ 15 ఫైటర్ జెట్లతో దాడులు చేసింది. దీంతో భారీగా పేలుడు సంభవించింది. తమ దేశంపై దాడి కోసం భద్రతపరిచిన క్షిపణులు లాంచ్ సైట్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. పలు వైమానిక స్థావరాలపై కూడా దాడులు చేసినట్టు తెలిపింది. స్టాక్ మార్కెట్లు మరోసారి కుదేలయ్యాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 150 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ, 500 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ కొనసాగుతుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక్, శ్రీహరి, లక్ష్మణ్ కుమార్ తొలిసారి మంత్రివర్గ సమావేశానికి హాజరు కాబోతున్నారు. గోదావరి బనకచెర్లపై ప్రధానంగా చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. రాష్ట్ర క్రీడా పాలసీపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రివర్గ భేటీ తర్వాత నిర్ణయాలను ప్రకటించబోతున్నారు. రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు. గత 6 నెలల్లో రేషన్ తీసుకుని వారి వివరాలను సేకరించారు. 76,842 మంది అనర్హులుగా గుర్తించారు. త్వరలో లబ్ధిదారుల జాబితా నుంచి అధికారులు తొలగించనున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన కలుగుతుంది. అనుమానాస్పద రేషన్ కార్డుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సర్కార్ స్పష్టం చేస్తోంది. ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడిస్తారని తెలుస్తోంది. అమరావతిలో జరిగే ఈ కార్యక్రమానికి సుపరిపాలనలో తొలి అడుగు అని నామకరణం చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్ విమాన ఘటనతో సుపరిపాలనలో తొలి అడుగుకు బ్రేక్ పడింది. ఇవాళ ఈ ప్రోగ్రాంను చేపడుతున్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి సంబరాలు చేసుకోవాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. చరిత్ర ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులను అన్నదాత ఖాతాలో వేశామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ను కారులో వెంబడించిన ఘటనపై కేసు నమోదైంది. సునీల్ ఫిర్యాదుతో అవినాష్ పిఏ లోకేష్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియాకు కార్యకర్త పవన్ కుమార్పై బిఎన్ఎస్ యాక్ట్ 351, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఏపీలో పార్టీ బలోపేతంపై వైసీపీ నేతలు ఫోకస్ చేశారు. నిత్యం నియోజకవర్గం నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమవుతున్నారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. తాజాగా తాడపల్లిలోని పార్టీ కార్యాలయంలో పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నేరడుచర్లలో యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. మద్యం దుకాణంలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఘటనలో పలువురు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా యువకులు వెనక్కి తగ్గలేదు. వారి ముందే తన్నుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తోంది. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర 1,690 రూపాయలు ఉంది. నిన్నటితో పోలిస్తే 60 రూపాయలు తగ్గింది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర 92,300గా ఉంది. నిన్నటితో పోలిస్తే 50 రూపాయలు తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.